చదువుకోనింది మంచి మా కొంచెం ఎడ్యుకేషన్, అలాంటి అమ్మాయి మొదటి భార్య అని చెప్పి వచ్చి కేసు పెట్టింది. ఇప్పుడు ఎవరైతే వర్షం ఉందో అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఒక వీడియో చూపిస్తా మీకు, చూడండి. చూడండి. ఓం నమః సంభవాయ చమయో భవాయ చ నమః శంకర. క్వశ్చన్ అనే అమ్మాయిని మనోడు అగోరు పెళ్లి చేసుకున్నాడు. అసలు నిజంగా ఏమైపోతుంది సమాజం? అసలు అతను అగోరంటే ఎలా ఉంటారు అసలు? ఆల్రెడీ ఒక అమ్మాయి నాకు నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది మహిళా కమిషన్లో. తర్వాత శ్రీవర్షిని రెండో పెళ్లి చేసుకున్నాడు మనోడు. ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని వాళ్ళ బ్రదరు శ్రీవిష్ణు అనుండు, అతనికి కూడా తాళి కట్టిందంట. ఆఖరికి వాళ్ళ కుక్క పిల్లకు కూడా తాళి కట్టిందంట. ఈ అగోరితో పాటు ఏదైతే కుక్క పిల్ల ఉందో ఆ కుక్క పిల్లకు కూడా. అసలు ఈ దీన్ని పెళ్ళి అంటారా? ఈ సమాజంలో ఎవరైనా ఇది పెళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు మిస్టర్ శ్రీనివాస్, నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? నువ్వు అంటే సనాతన ధర్మం గురించి అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్స్ నీకున్నాయా? అసలు అగోరంటే ఎలా ఉంటారో తెలుసా? శ్మశానాల్లో జీవించడం, పాడుబడ్డ భవనాల్లో జీవించడం, పూజలు ప్రాణాయామాలు తపస్సులు అందులోనే నిర్వహించడం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్ళంతా రాసుకోవడం, పుర్రెని ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించడం, అదే పుర్రల కుక్క వంటి జంతువులకు కూడా ఆహార దానం చేయటం, పొడవటి ఎముకలను దండలుగా వినియోగించడం, మానవ కళేబ్రాలను ఆహారంగా పూజించడం, శవాలతో సంభోగించడం వంటి విపరీత చర్యలు ఈ సాంప్రదాయాల భాగాలు. చూడుపలో ఇతర దేవతల పుర్రెల ఎముకలతో ధరించినట్టు వీళ్ళు కూడా ధరిస్తారు. ఈ విపరీతమైన పొగడల వల్ల సామాన్యులు వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు. అసలు అఘోరులు అంటే వాళ్ళు ఏదో నువ్వు ఇంతకుముందు నువ్వు వచ్చిన కొత్తలో మాట్లాడావు కదా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అలా చేసుకుంటారు అని చెప్పి మాట్లాడినావు. ఏదో నువ్వు మొత్తం సోషల్ మీడియాలో అందరికి ఇంటర్వ్యూ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నేను సనాతన ధర్మం అది చేస్తా ఇది చేస్తాను. అసలు నువ్వు ఒక చిల్లర దొంగవు. నిన్ను ఎందుకు అసలు నువ్వు అమ్మాయికి ఎందుకు నువ్వు అసలు అఘోరికి ఎందుకు మారినావు? నువ్వు అటు ఇటు కానివాడు. నువ్వు చేసే చిల్లర పనులు, నువ్వు అమ్మాయిల మీద అగత్యాలు చేస్తుంటే పట్టుకొని నేను కుక్కను కొట్టినట్టు కొట్టిరు. కొట్టి నీ ఏదైతే అంగం ఉందో అంగం మీద కాల్చిరు. నువ్వు ఏం చేయాలో తెలియక దాన్ని సర్జరీ చేసుకొని ఆపరేషన్ చేసుకొని నువ్వు 5-6 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయి ఈరోజు నేను అఘోరి అని చెప్పి వచ్చి ఇట్లా అమ్మాయిల జీవితాలతో నాశనం చేసుకుంటాను. తెలియక పిచ్చోళ్ళు జనాలు నీ మాయలో పడి ఇలా వాళ్ళకాళ్ళు ఊరేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే వర్షిని అనే అమ్మాయి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతురు. నిన్ను దగ్గర 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళకంటే నీకు ఇతను ఎక్కువైపోయిందా? ఈమె చెప్తుంది వర్షిని, మాకు ఏ జన్మలో అనుబంధము, మేము ఏ జన్మలో భార్యాభర్తలం అంట. ఈడు చెప్తాడు, నేను అనొద్దు ఈడు అని, నా ముద్దుల పెళ్ళమంట. ఆ వర్షిని చెంపలు గిల్లుతున్నా ముద్దుల పెళ్ళమని. అసలు నిజంగా అసలు నువ్వు అఘోరారా బాబు? అఘోర్ అంటారా నేను ఎవడన్నా? నీకు ఎవడ చేసిన పనికి నువ్వు అది కట్ చేయించుకొని వచ్చి నేను అఘోర్ అని చెప్తున్నావు. ఇక్కడ నిజమైన అసలైన అఘోరులు కాశీ నుంచి వస్తారంట. ఎవరైతే ఇప్పుడు శివరుద్ర స్వామి ఉన్నాడో నీ మీద ఫైట్ చేస్తుంది కదా, పిలిపిస్తా అన్నాడు. అసలైన అఘోరాలు వస్తే నీకు ఉంటుంది. ఏ క్షణాలైనా నువ్వు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం నిన్ను వదిలిపెట్టరు. నిజంగా నేను చెప్తున్నా, ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తుల్ని మాత్రం వదలకూడదు. భూస్థాపన చేయాలి ఇలాంటి వ్యక్తులని. రేపు ఇతన్ని చూసి ఇంకో 4 పుడతారు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం? చూద్దాం ఏం జరుగుద్దో. ఎప్పటికైనా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందంటారు. ఇవాళ రేపో చూద్దాం ఏం జరుగుద్దో. ఈ ముసుగులో ఈ సనాతన ధర్మం అని, లోక కళ్యాణం అని రుద్రాక్షలు వేసుకొని చితాభస్వం రాసుకొని సిగబెట్టుకొని తిరుగుతున్నాడో దాని విషయంలో ఈ అమ్మాయి కూడా ఇంకెంతమందిని మోసం చేస్తాడు. మొన్నటిదాకా తల్లి కూతుళ్ళు అనేసి ఒక్కసారిగా పెళ్లి అనేసరికి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. 3 లక్షల పైగా అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. అది కాలభైరవ విగ్రహం ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఇందులోనే నేనున్నా అని చెప్పిందంట. ఎన్ని విషయాలు చెప్పినట్టు ఆ అమ్మాయిని ఇప్పుడు నువ్వు తప్ప ఒప్పడం కంటే ముందు ఇంకా విషయ వివరాలు సేకరించాల్సిన అవసరం ఉన్నదనే చెప్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ చేసుకున్నాడు పెళ్లి, అక్కడ తాళి కట్టుకున్నాడు. ఆ తాళి కట్టితే చట్టపరంగా నడవదని చెప్పేసి ఇప్పుడు న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా న్యాయం ఏమంటుంది, వేరే ఆడవాళ్ళని కూడా అలా తప్పుదోవలో పట్టించకూడదు, మద్యం మత్తులోనే ఏమేమో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవిడ విషయం. మీరు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ధర్మరక్షణ కోసం అని చెప్పి ఒక సాధుని కాబట్టి నేను అఘోరా ఆ వేషాధారణని
సనాతన ధర్మం వైపు అపవాదం వచ్చే విధంగా చేయకూడదని నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే రాధిక ఉందో ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ఆమె ఎంత మనీ ఇచ్చింది? 3.5 లక్షలు ఇచ్చింది. ఫోన్ చాటింగ్ ఉంది, ఫోన్ పే రికార్డింగ్ ఉంది. తర్వాత మళ్ళీ ఇద్దరు దిగిన ఫొటోస్ పంపించాను, నేను మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి. ఇద్దరు ఏకాంతంగా 3 నెలల్లో ఆయన చాలాసార్లు వచ్చిపోయినట్టు. వాళ్ళ మామయ్య ఉన్నారు కదా ప్రత్యేకంగా ఏకాంతంగా ఉన్నది. వాళ్ళు కూడా కుటుంబంలో చాలా సీక్రెట్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు అలా చెప్పకూడదు అని. ఇప్పుడు మీరు వచ్చి అడిగేసేసి చెప్పాలంటే ఆవిడ చెప్పాల్సింది న్యాయపరంగా చెప్పింది, అడ్వకేట్ని కలిసింది కాబట్టి న్యాయపరంగానే పోతుంది. ఇప్పుడు మీరు అందరూ వీడియో రికార్డింగ్ చేయడం తప్పితే న్యాయం అయితే చేయరు కదా, న్యాయం చేయాల్సింది అధికారులు. కాబట్టి అధికారికంగా ఇచ్చింది. నేను మెల్లిమెల్లిగా అన్ని ఇస్తానన్నది నన్ను నమ్మి కొన్ని ఇస్తూ ఉంటే నేను మీకు అన్ని ఆవిడకి మాట ఇచ్చాకే వదులుతున్నాను. నేను కూడా ఫొటోస్ కొన్ని ఇచ్చాను కదా మీకు. ఎందుకు ఇచ్చాను? ఆవిడ అనుమతి తీసుకొని ఇవ్వడం, ఆడబిడ్డని కాపాడడం చాలా ముఖ్యమైన స్వామి. విచలవిడితనం చేయకూడదు కదా, ముఖ్యమైన ఆలోచన కూడా అదే నాది. ఇప్పుడు ఎవరైతే అగర్ ఉందో ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్ చూపించమని అంటున్నాడు. ఈమె మాత్రం ఏం ప్రూఫ్ చూపించాలి? ఎందుకు ప్రూఫ్ ఉండదు స్వామి? అట్లా మాటలు అంటే సరిపోదు. మేము ఈరోజు వచ్చి కమిషనర్ గారి దగ్గర పేపర్లు ఇచ్చామంటే ప్రూఫ్ లేకుండా వచ్చామా? అలా ఆయన గారిని రమ్మనండి కదా, ప్రూఫ్ లేదు అని చెప్పి ఆయన రావాలి కదా, ఆయన అడగాలి కదా. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి చూపించాలి. ఎక్కడో ఉండి ఒక వీడియో తీస్తే అయిపోతుందా స్వామి? అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు నేను ఎలా ప్రూఫ్తో మాట్లాడుతున్నా, ఆయన కూడా అలా వచ్చే అధికారం ఉంది కదా. వచ్చి నేను ఇది అని చూపించమని చెప్పు. అలా నేను దానికి ఏకీభవిస్తాను. శ్రీనివాస్ని కూడా నువ్వు ఇది చేసావు అని చెప్పట్లేదు ఆయనకి. నువ్వు ఏం చేసావు వచ్చి నిర్ధారణ చేసుకునే హక్కు లేదా? మంగళగిరిలో కేసు వేసారా? మరి వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారా? వచ్చారుగా, మరి వాళ్ళకి అక్కడ సమాధానం చెప్పకూడదా? 15 లక్షల కేసు అది అయ్యిందా? వాళ్ళకి వచ్చి సమాధానం చెప్పకూడదా? ఇలానే అన్నీ ఉన్నప్పుడు మరి ఆయన అక్కడ ఉండేసి చెప్పడానికైనా ఆయన అంత పెద్ద సనాతన ధర్మవాదియా? అంత పెద్ద సాధు అఘోరాలకి పెద్ద పీఠాధిపతి ఆయన? ట్రాన్స్జెండర్గా ఆయన ఉన్నది లేనిది మార్చుకొని తిరుగుతూ వీడికి వచ్చేసి సనాతన ధర్మం అనేసరికి అందరూ నమ్ముతున్నారన్న ఆ విషయాన్ని బలహీనతగా తీసుకున్నాడు. ఆయన నోటితో ఆయనకి చెప్పించకపోతే, మీకు నేను చెప్పిన విషయం నిర్ధారణ కాకపోతే నన్ను అడగండి. అప్పుడు మీరు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, ఏం చెప్పారు? నాకేం చెప్పలేదు. వర్షిని వాళ్ళ అమ్మ నేను వాళ్ళతో మాట్లాడుతా అన్నారు. నేను ఇంకా వాళ్ళతో మాట్లాడలే. జస్ట్ ఒక 5 నిమిషాలల్లా మాట్లాడి కలిసి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని న్యాయం జరుగుతుంది లేమో అని చెప్పినా వాళ్ళు బయటకు. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేవు పాపం, అంత బలహీన